విషయాలన్నీ కూడా మేడంతో మీరు అంటే నెక్స్ట్ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నాను కానీ ముందు రోజు చెప్పేశారు సార్ ఇట్లా అన్ని మీరు క్లారిటీగా రాత్రి ఫోన్ లో చెప్పినా రేపు పెళ్లి అని. షాక్ ఎందుకు వాటి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, పెళ్లి కోసం రెడీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎప్పుడు మన స్టైల్ ఇదే రైట్. ఎప్పుడు ఫైర్, ఫిరోజ్ ఖాన్ అంటే ఫైర్. పోయి ఎక్స్ప్లెయిన్ చేసిన పెళ్లి రేపు అని ఓకే చెప్పారు. ఆ తర్వాత కొన్ని సందర్భాలు ఇప్పుడు మాట్లాడారు కదా సార్, తర్వాత నేను లేకపోయినా నేను ఉన్నాను, వారు నువ్వు చేయాలి, నా ఫైట్ నువ్వు చేయాలి, ఈ విషయాలన్నీ మీరు ముందుగానే తనతో డిస్కస్ చేస్తున్నారా? స్లో ఫ్రమ్ ద బిగినింగ్ నేను మెల్లగా చెప్పిన రైట్. అండ్ నా భార్య మొత్తం నా ఏమంటే ప్రయాణం చూస్తుంది కదా. ఎప్పుడు అరే మా హస్బెండ్ జైలుకి పోయినాడు వస్తున్నాడు, మా హస్బెండ్కి అనవసరం కేసులో ఇరిపించినారు, జైల్లో ఉన్నాడు, బయట వస్తున్నాడు, కోర్టుకి పోతున్నా, అరే రజాక్ మర్డర్ అయింది, అవేజ్ మర్డర్ అయింది, వీళ్ళ నాన్నకి అటాక్ చేసినారు, ఫిరోజ్కి అటాక్ చేసినారు, ఫిరోజ్కి షూట్ చేసినారు, ఫిరోజ్కి స్టాబింగ్ చేసినారు, అన్ని చూసింది కదా ఈ అమ్మాయి నా పక్క ఉండి. ఈ మొత్తం లవ్ స్టార్ట్ అయిన తర్వాత అయింది ఇది మొత్తం స్టోరీలు. అప్పుడు నేను సోషల్ వర్కర్, దాని తర్వాత రాజకీయంలో వచ్చిన. సో ఆ బిగినింగ్ నుంచి లైలా అంతా చూసింది కాబట్టి లైలాకి మొత్తం స్టోరీ తెలుసు. సో నేను చెప్పేది ఒకవేళ నేను లేకపోతే నువ్వు క్యారీ చేయాలి ఫార్వర్డ్. మనకు పిల్లలు లేరు, ఉంటే ఒక పాప రైట్, నో ప్రాబ్లం. నువ్వు రాణి ఝాన్సీ బాయి లాగా, రజియా సుల్తానా లాగా నువ్వు ఫైట్ చేయాలి. ఫిరోజ్ ఖాన్కి ఇది కోరిక. ఏం నాకు వద్దు జీవితంలో, నేను ఉన్నప్పుడు దాకా ప్రేమ చేయి, నాకు అండర్స్టాండ్ చేయి, నాకు సపోర్టర్గా ఉండు. సో ఎప్పుడు 5 times మీ కెమెరా ముందు చెప్తున్నా, 5 times ఓడిపోయినా, 4 times ఎమ్మెల్యే, 1 time ఎంపీ, 6th ఎమ్మెల్యే కోసం 6th ఎలక్షన్ కోసం రెడీగా ఉన్నా. ఎవ్రీ టైం ఓడిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత ఒక్కటే మాట అన్నా, నెల 5 years కష్టం చేద్దాం, మళ్ళీ ఎలక్షన్ కంటెస్ట్ చేద్దాం. నాకు అందరి మీద నమ్మకం ఉన్నది, నా ప్రజల మీద నమ్మకం ఉన్నది, నా అమ్మ నాన్న మీద నమ్మకం ఉన్నది, నీ మీద నమ్మకం ఉన్నది, నా పార్టీ మీద నమ్మకం ఉన్నది, ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నది, అందరికంటే ఎక్కువ నా మీద నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా ఒక విప్లవం తీసుకురావాలి అంటే ఒక జీవితం అంకితం చేయాలి. ఈ విన్నింగ్ లూజింగ్ మనకు ఏం ఫరక్ కాదు. లేలా నువ్వు స్మైల్ చేయి సాల్. సో అప్పుడు లేలా చెప్పేది నో ప్రాబ్లం ఫిరోజ్ ఖాన్, నేనున్నా, నెక్స్ట్ ఎలక్షన్ కోసం రెడీగా. సేమ్ 4th time ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత, 5th time ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 23 November చెప్పిన లేదా 6th ఎలక్షన్ 5th time ఎమ్మెల్యే రెడీ అయితా, నువ్వు రెడీ అయినా చెప్పింది. ఫస్ట్ ఎలక్షన్లో అదే మాట చెప్పినా, లాస్ట్ ఎలక్షన్ అయితే కూడా, ఒక 100 ఎలక్షన్ అయితే కూడా అదే మాట చెప్తా. ఆల్వేస్ ఫిరోజ్ ఖాన్ నాకు హీరో. నువ్వు మంచి పని కోసం ఫైట్ చేస్తున్నావా? ఇక్కడ మొత్తం బోగస్ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు ఉన్నాయి, లంగా ఓట్లు ఉన్నాయి. ఈ సిస్టమ్కి చేంజ్ చేయాలి. నెక్స్ట్ టైం ఎవరి పాపాకి కానీ ఎవరి కొడుకుకి కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు. నువ్వు ఉన్న సిచ్యువేషన్, నువ్వు ఒక బాహుబలి కాబట్టి ఛాలెంజ్ తీసుకుంటున్నా కాబట్టి నాకు నువ్వు మొగడు అని నాకు పొగడు, నువ్వు ఫైట్ చేయి ఫిరోజ్ ఖాన్. సో అట్లాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక భార్య. సో ఎప్పుడు చార్జ్గా ఉంటా, ఎప్పుడు ఎనర్జీ ఉంటుంది, ఎప్పుడు మోటివేటెడ్గా ఉంటా, అందరికీ మోటివేట్ చేస్తా. అందరికీ మోటివేట్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒకటే వ్యక్తి నాకు మోటివేట్ చేసే శక్తి ఉన్నది, అది లైలా. పట్టు వదలని విక్రమార్కులు సార్ మీరు. ఎందుకంటే మీరు గెలవలేకపోవచ్చు కానీ ప్రజల హృదయాలను అయితే మీరు ఎప్పుడో గెలుచుకున్నారు. ఒక ఎమ్మెల్యేగా మీరు లేకపోయినా ఉన్నటువంటి వ్యక్తుల కంటే కూడా ప్రజల కోసం ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళ కోసం ఎన్నో సేవలు మీరు చేస్తారు. మీకు ఇలా చేయడానికి చాలా సపోర్టివ్గా మ్యామ్ ఉన్నారు. ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు, ఫస్ట్ టైం నేను ఏదైతే ఓడిపోయినప్పుడు ముందు ఎలా అయితే మాట్లాడానో అన్ని ఎలక్షన్స్ అయిన తర్వాత 4, 5 అయినా సరే కూడా అదే తన మాట్లాడుతున్నారు. తన మాటల్లో మార్పు లేదు, మీకు ఇచ్చే కాన్ఫిడెంట్లో ఎక్కడ ఇంత కూడా చేంజ్ లేదు. చాలా గ్రేట్ మ్యామ్. సార్కి నిజంగా చాలా లక్కీ. మీరు దొరకడం సార్కి లక్కీ, సార్ దొరకడం మీకు లక్కీ.
సార్ అంటే నెక్స్ట్ మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? నేను ఎప్పుడు ఫ్యూచర్ డిజైన్ చేయను.